హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఒక సింపుల్ ఎగ్ గ్రేవీ కర్రీ చూద్దాము. నేను ఇక్కడ కొంచెం జీలకర్ర, సోంపు, ఫెనెల్ సీడ్స్, కొంచెం గసగసాలు వేపుకొని పెట్టుకుంటున్నాను. అలాగే కొన్ని క్యాష్యూ నట్స్ సోక్ చేసి ఉంచుకున్నాను. ఎగ్స్ బాయిల్ చేసినవి తీసుకొని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్, సాల్ట్, హల్దీ పౌడర్ తోటి వాటిని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత సేమ్ ప్యాన్లో ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటా ఇవన్నీ కలిపి వేపుకుంటాను. దీంతోపాటు కొంచెం ఒక స్పూన్ అంతా కర్డ్ యాడ్ చేశాను. ఇందులోకి కొరియాండర్ పౌడర్, కొంచెం గరం మసాలా, ఇందాక మనం వేపి పెట్టుకున్నవి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ప్యాన్లో కొంచెం బటర్ అండ్ ఆయిల్ యాడ్ చేసి ఈ పేస్ట్ని అందులో యాడ్ చేస్తాను. ఆయిల్ తేలేంత వరకు బాగా వేపుకొని అందులో ఎగ్స్ వేసేసుకొని మన కావాల్సిన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ ఎమ్మీ ఎగ్ కర్రీ విత్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి బాగుంటుంది, రైస్ తోటి కూడా బాగుంటుంది. ఏం చేయాలో తోచినప్పుడు, సడన్గా ఎవరైనా గెస్ట్స్ వచ్చారు, మనకి బయటకు వెళ్ళి మీట్ తీసుకురాలేని టైం లేనప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి.